நல்லா இருக்குங்க బ్రో. డైలీ అమ్మ పేరేనా బ్రో? యూస్కి యాక్టివా 6G తీసుకున్నా. హోండా యాక్టివా మీ షోరూంలో ప్రైస్ ఎంత బ్రో? శివ బ్రో ప్రైస్ అంట ఎంత? మళ్ళీ ఊరికే చేశారు ఏంది? శ్రీకాంత్ గారు మళ్ళీ అన్లైక్ చేశారంట. అన్లైక్ ఎవరు అన్లైక్ చేశారంట. అవును, ఎవరో చేస్తారు దట్ టైమ్ ఐ పోతారు. టాక్ నో. అమ్మ పేరు వసంతి, చెల్లి పేరు రజిత. ఓ గుడ్ నేమ్స్ బ్రో. నల్లా ఇருக்கு బ్రో, పేరు అమ్మ నల్లా పేరు ఇருக்கு. బాగుంది, వసంతి. వసంతి. వసంతి గారు చూస్తున్నారా? చూస్తే నమస్తే. లైవ్కి చూస్తున్నారా? నవీన్ అమ్మ చూస్తుందా? అమ్మ చూస్తుంటే చెప్పు నమస్తే అమ్మ, నమస్తే. నువ్వు చేస్తావబ్బా కావాలని. యాక్టివా 110cc 1,60,000 కాదు కాదు 1 crore. ಬಿಡಿ 10 100,000 10,000 1,60,000. 17 likes. అటు చూడు 19 వచ్చేసే. చూడు చూడు. హాయ్ హాయ్ విన్నీ గారు, మీరు చెప్పండి నాకు. సత్య వైష్ణవి ప్రియ సత్య అంట. విన్నీ గారు నాకు తెలుసా మీరు, లేదంటే కావాలని ఆట పట్టిస్తున్నారా? చెప్పండి చెప్పండి. అమ్మ నిద్రపోతున్నారు, నేను పోతూనే చెప్తా. చెప్పు చెప్పు నవీన్ చెప్పు. మొన్న లైవ్లోకి రావడానికే భయపడింది కదా. నేను లైక్ చేశాను. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా కాడ ఉంది కరీంనగర్లో. ఇక్కడ తక్కువ ఉన్నట్టుంది కదా మరి. నేను లైక్ చేశాను. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఐ టాక్ నో. ఏంది ఐ టాక్ నో? హాయ్ ఐ యామ్ యువర్ విన్నీ. కరీంనగర్లో తక్కువేనే ఉంటాయి. నేను ఇప్పుడే కొంచెం కొంచెం దాన్ని కూర్చుని నేర్పుతున్నాను. ఓకే, అమ్మకి నేర్పుతున్నారా? ఓకే ఓకే. ఇంకా దసరా ఆఫర్స్ ఉంటాయి. అక్క విన్నీ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు నాకు. దివాళీ ఆఫర్స్ ఉంటాయి అక్క, ఉన్నావా పోయావా? ప్లీజ్, నేను అప్పుడు మీతో మాట్లాడాను కదా. కాదు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. నాకు విన్నీ అంటే నాకు నా పేరు కూడా విన్నీ అంటారు, అందుకు. ఉన్నా బ్రో, నెక్స్ట్ వీక్ అమ్మ లైవ్ కి వస్తారు. నిజంగానా? ఏం లేదు బ్రో, అమ్మ స్పెషల్ పండ్రేను. అమ్మ అది వర్క్ చేస్తుంటది కదా, బుట్టలలో చూపించావు కదా, దాన్నే లైవ్ పెట్టు. ఎంతమంది వస్తారో చూడు, మంచిగా ఉంటుంది. ఎవరు అన్సబ్స్క్రైబ్? అన్సబ్స్క్రైబా? అవి శ్రీకాంతే చేస్తాడు కావాలని. ప్లీజ్, నేను అప్పుడు మీతో మాట్లాడాను కదా. ఎవరు తెలియట్లేదే నాకు. కర్నూలు అంట. అంటే ఒకసారి విన్నీ అని వచ్చింది, తనా కాదు తెలియదు. ఇన్ని పేర్లు అయితే లేవు అప్పుడు. లైవ్ లోనే మాట్లాడారా విన్నీ? బైపాస్ కి ఫుల్ షోరూమ్ కదా. తప్పకుండా చేస్తాను. అలాగే చెయ్యి నవీన్, అలాగే ఛానల్ గ్రోత్ అవుతుంది అనమాట. ఇంకొకటి, ఛానల్ పెట్టేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు, సాంగ్స్ ఏం పెట్టకూడదు, టీవీ సౌండ్ ఉండకూడదు. ఉంటే అది కాపీరైట్ పడుతుంది.